పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, గత 4 రోజులుగా ఇదే వేదికగా పేదల భూములు పెద్దలు తన్నుకుపోయారు, ఏదైతే అసైన్డ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని తొంగలోకి తొక్కారు. అసైన్డ్ చట్టాన్ని ఏ ఉద్దేశంతోనైతే రూపొందించారో పేదవాడికి, భూమి లేనివాడికి, ఒక దళితుడికి, గిరిజనుడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రైతు ఆ భూమిలో సాగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి పంట లాభం వల్ల ఆయన యొక్క కుటుంబ జీవనాధారం కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూములు ఇచ్చేటువంటి ప్రక్రియ. మరి పేద రైతుల భూముల్ని ఈ వైసీపీ గెద్దలు, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అత్యంత దారుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అసైన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 596 జీవోని సెక్షన్ 35/2023 కింద అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకి 20 సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూముల్ని అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జీవోని తీసుకొచ్చిందో ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ, ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసే ప్రక్రియ జరగకపోయి ఉండను. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, పేదల భూములే కావాల్సి వచ్చినాయా? భూమి లేనటువంటి పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూములు ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రభుత్వాల ఉద్దేశం వేరు. పేదవాడికి అండగా ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వీరికి తోడు మేమేం తక్కువ తిన్నామని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు బినామీలకు సంబంధించినటువంటి వ్యక్తులు 800 ఎకరాలు పైగా దళిత భూముల్ని వీళ్ళు కొట్టేసేటువంటి కార్యక్రమము చేశారనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క దీన్ని మేము పూర్తి స్థాయిలో ఇవాళ పూర్తిగా వెలుగులో తీసుకొచ్చాం. ఆ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు 5 రోజులైనా కానీ ఇప్పటికీ కూడా 5 రోజులైనా కానీ ఇప్పటికీ కూడా అసలు ఆ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎందుకు స్పందించటం లేదు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నా మీద లీగల్గా చర్యలు తీసుకుంటా అన్నారు. ఎందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు? ఈ యొక్క అన్యాయంగా, అక్రమంగా వీళ్ళు లాక్కున్నటువంటి పేదల భూముల్ని తిరిగి వాళ్ళకి దక్కేలాగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే
ఆదేశిస్తుందని చెప్పి మేమందరూ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.